గత 4 రోజుల నుంచి వాగులు, వంకలన్నీ పొంగి పొర్లుతున్నాయి. విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలతో ఎత్తైన ప్రాంతాల నుంచి జలపాతం దూకుతుంది. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఇక్కడ రాయికల్ జలపాతం వద్ద ఉన్నాము. రాయికల్ జలపాతం యొక్క సుందర దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు అత్యంత ఎత్తైనటువంటి ప్రాంతం నుంచి ఇక్కడ పర్యాటకులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. ఇక్కడ పెద్ద ఎత్తున యువకులు వచ్చి అక్కడ స్నానాలు చేస్తూ తరించిపోతున్నారు. జోష్గా వాళ్ళందరూ కూడా అరుస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. దాదాపు వందలాది ఎకరాల్లో ఈ కొండ ప్రాంతం అంతా ఉంటుంది. ఈ ప్రాంతం అంతా కూడా జలమయమై ఎప్పుడు వర్షం కురిసినా ఇదే సుందరమైనటువంటి దృశ్యాల్ని మనం గమనిస్తున్నాం. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పర్యాటకులు కొంతమంది ఉన్నారు. దీనికి సంబంధించి ఎట్లా అనిపిస్తున్నది, ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ జలపాతంకి సంబంధించి? ఇది ఉస్నాబాద్ నియోజకవర్గం కిందకి వస్తుంది. సైదాపూర్లో రాయికల్ జలపాతం చాలా ఫేమస్ అయిపోయింది. ఈ మధ్యలో ఉధృతంగా కొనసాగుతుంది. ఇదంతా కూడా ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా సంతోషంగా ఉంది సార్. సైదాపూర్ మండలం రాయకల్ గ్రామంలో ఈ ఏదైతే వాటర్ ఫాల్స్ ఉందో ఇది ఒక 5-6 సంవత్సరాల క్రితం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఇక్కడ రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా జనాలు, యువకులు, పెద్దలు, కుటుంబ సభ్యులతో వచ్చి చాలా సరదాగా ఎంజాయ్ చేస్తారు. ప్రకృతిలో చాలా సరదాగా ఎంజాయ్ చేస్తారు. దీన్ని డెవలప్ చేయడానికి కూడా మంత్రి గారు ముందుకు వస్తున్నారు. సంబంధిత అధికారులకు కూడా ప్రతిపాదనలు కూడా పంపిండు. ఇది దరిదాపు 10 కోట్లతో పెద్దగానే భారీ ఎత్తులనే ఒక టూరిజం ప్లేస్గా నెలకొల్పుతారు. మాకు ఆశాభావం ఉంది.